వేరే ఏం కాదు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అట్లా చేశారు సార్. ఎవరి ఇండివిజువల్ ఈజ్ కెనాట్ డిక్టేట్ ది సిస్టమ్. అంటే కరెక్ట్. అంబేద్కర్ గారు ఆ విధంగా ఆలోచించారు రాజ్యాంగం రాసింది. ఇండివిజువల్గా పర్సన్ మీద డిపెండ్ కావద్దు. కమిటీ చేస్తాం, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి నెగోషియేషన్ చేస్తాం. We also request the leaders రిక్వెస్ట్ చేసి ఇంకొక సొల్యూషన్ వచ్చేటట్టు ఇంకా కూడా మన మేనేజ్మెంట్ ఉద్దేశం వాళ్ళకి ఏదో థ్రెటన్ చేయాలని కాదు. వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఏమవుతుందంటే దే కెనాట్ సే దట్ మీరు ముందు హామీ ఇవ్వండి, తర్వాత మేము ఒకసారి మానేస్తామంటారు అంతే. ఇప్పుడు మనకి అవసరం ఉంది కదా, అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు పట్ల ఎవరైనా చేసేస్తే ఆ సంబంధం ఎట్లా ఉంటుంది, ఆ అనుబంధం ఎట్లా ఉంటుంది, దెన్ ఏం మర్యాద ఉండిపోతుంది. సో వాళ్ళు ఏమనాలి, ఎస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది స్ట్రైక్ ఆపేయాలని, మేము ఆపేస్తున్నాము, మీరు కమిటీ వేశారు, మేము దాంట్లో ముందు పెట్టాము. సో లేదు మీరు చెప్తేనే దెన్ నో వన్ విల్ కేర్. ఏమవుతుందంటే మనం ఏం చేస్తాము, సబ్స్టేషన్ మెయింటైన్ చేయాలంటే కొన్ని పనులు చేయాలి, దానికి ఎస్ఎస్ఆర్ రేట్ వేసేసి కాంట్రాక్ట్ చేసి కథ చేస్తాం. అదే ఆప్షన్. సో దట్ ఈస్ నాట్ ఎనీ. థ్యాంక్ యూ.